హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన నేచర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాం. ఓయ్ బాబీ, రోడ్లో బండి ఎక్కించేస్తావా? ఎక్కడా పైన ఏదో ఊరుందని తీసుకెళ్తున్నాడండి. చూస్తున్నారు కదా, ఈ కొండ పైన మోర్ దెన్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ పైన ఒక చిన్న విలేజ్ అయితే ఉంటుంది అని తెలుసుకున్నాం. సో ఆ ఊరైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఎక్కడికెక్కడో కిందకు వచ్చేస్తాం. చూడండి స్టంట్లు. మరి ఏంటో మరి ఏం చేద్దామను, ఈ రోడ్లో బండి కూడా ఎక్కించేస్తున్నాడండి బాబు. ఇదిగో చూడండి, బండి వేసుకుని వచ్చేస్తున్నాడు. ఈ యాప్ చూసి మా వాడైతే బండి ఎక్కడానికి అయితే భయపడ్డాడు. ఎలా బతుకుతుందో ఇక్కడ జనం అసలు అన్న దానికోసమని మేము వెళ్తున్నాం. చూద్దాం అసలు. చూడండి ఎంత డెప్త్ ఉందో. మా వాడు చూడండి, ఎక్కేస్తావా అని అడుగుతున్నాడు. ఎక్కేసి నన్ను పడగొట్టేస్తావా అనే ప్లాన్ ఏదో చేశాడు. నేనంటే కొంచెం అసూయ ఎక్కువ, ఎందుకంటే మా వాడి కన్నా కొంచెం నేను అందంగా ఉంటాను. ఒరే అది ఇటు అప్ప చూడు, వెళ్ళనే. ఈ రోడ్ అయితే చాలా దారుణంగా ఉన్నది. దీని అసలు రోడ్ అని కూడా అనక్కలొద్దు, పెద్ద పెద్ద రాళ్ళు. చూడండి ఎంత అప్పు, చూడండి ఎంత ఉందో అప్పు. చూడండి రోడ్డు చూసారా, అలాగ రోడ్డు చూసారా. అబ్బా అదిగో చూడండి, మళ్ళీ ఎక్కమంటున్నాడు. సరే ఎక్కాను, మరి ఏం జరుగుతాయి అదే జరుగుతుందిలేండి మరి. సో మొత్తానికైతే ఈ కొండ అయితే బాగా పైన ఒక 5 కిలోమీటర్స్ ఎక్కిన తర్వాత దాని కింద మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ డౌన్లో చుట్టూ కొండల మధ్యలో అయితే ఒక చిన్న విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఆవెల్తి. కొంత దూరం మీ ఎదురున్నాడండి, నేను వీడియో తీసుకుని వస్తాను. ఎక్కండి, మీ ఎదురు ఎక్కండి. ఈ ఆవెల్తి గ్రామం మనకి శంఖవరం మండలం, తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉన్నది. ఇది అదిగోండి ఒక సంచారి అన్న చూడండి, సంచారి వీటిరా. అదిగో ఒక సంచారి అలాగ బ్యాగ్ తగిలించుకుని అదిగోండి వెళ్ళిపోతూ ఉన్నాడు. మా ఓడైతే ఫస్ట్ గేర్లో వేసి రోడ్డు ఎక్కిస్తున్నాడు. సెకండ్ గేర్ ఎక్కలేదు, మరి సెకండ్ గేర్లో బండి ఎక్కట్లేదంటే ఎంత అప్పు ఉన్నా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. రాళ్ళు, రప్పలు, గోతులు అప్పకెళ్ళని వెనకపోద్ది బండి, చచ్చిపోతాం. ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా అప్పే కనపడుతుందండి. నాకైతే నడుము నొప్పి లైట్గా వస్తుంది. అయ్యి బాబు అమ్మా, చూడండి ఇది అల్టిమేట్. చూడండి ఇది ఎంత డెప్త్ ఉంది ఈ లోపల. మళ్ళీ ఇంత అప్పలోనే మళ్ళీ కటింగ్ ఇక్కడ. అదిగో చూడండి, ఒక ఆయన పైనుంచి దిగుతున్నారు. చూడండి, ఆయన పాస్టర్ గారు అంటండి. ఇవాళ సండే కదండి, అందరికీ దేవుడి సన్నిధిలో ఉంటుందంట. అక్కడ వాళ్ళకి చెప్పి వస్తున్నారన్నమాట. మీరు ఒక్కడే ఎక్కగలుగుతారు, బండి మీద వెళ్ళడం అవ్వదండి, నడిచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్దంటారా? ఇంకా వెళ్తుంది, ఇలాగ ఉంటుంది. కాకపోతే ఒక్క మనిషి తోలగలుగుతాడు, అదే ఇద్దరు ముగ్గుతో అనే ట్రైనింగ్ ఉండాలి మీకు. చూడండి, మంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పాస్టర్ గారు. దేవుడు చల్లగా చూడాలి ఆయన్ని కూడా, మమ్మల్ని కూడా, అందరినీ. చూశారు కదా, ఈ రోడ్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ తోలలేరు బైక్ కూడా అనేసి చెప్తున్నారు. కష్టమండి ఇక్కడ దిగాలి. నేను వెళ్ళిపోయింది వెనక్కి. డౌను చూడండి, ఎంత డౌను నుంచి ఎంత అప్ ఎక్కుతుందో. ఈ గ్రామస్తులకి ఏమైనా కావాలన్నా సరే, ఏమైనా కొనుక్కోవాలన్నా సరే ఇది ఒక్కటే దారి వాళ్ళకైతే. చూడు, చాలా గొప్ప ప్లేస్ అండి. నైట్ టైము కూడా ఇందులో బతుకుతున్నారంటే. మీ వెంకటరాజనాయని ఇక్కడికి వచ్చి సన్ డైరెక్టర్ ఉన్నది, కొంచెం చూడమని చెప్పాలి. సో మొత్తానికైతే మనం ఈ విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. చూడండి, వరుసలు ఏమీ కొట్టరండి, వాళ్ళ పిండి కూడా వేయరండి. అది ఎంత పండితే అంతే.
సో స్టార్టింగ్ రాగానే మనకి చూస్తున్నారు కదా ఈ మొక్కలు, ఇవేంటంటే చాందంపుల మొక్కలు ఇవన్నీ. రోడ్డు మొత్తం వీడియో తీసాం. ఇప్పుడు మీకు ఏదైనా హాస్పిటల్ పని గట్రా అర్జెంట్ వచ్చిందంటే కిందకి పోవాల్సిందేనా? ఏమైనా తెచ్చుకుని పెట్టుకుంటారా మందులు గట్రా? మీరు తెచ్చుకుంటాం, వారానికి సరిపడా తెచ్చుకుంటాం, తర్వాత ఇంకా ఏదైనా బాగా సీరియస్గా అంటే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. రౌతుల పొడైనా కత్తి పొడైనా. బాగున్నా, చలి ఎక్కువ అవుతుందా? ఏం పేరు బామ్మ నీ పేరు? ఓలేట్ లక్ష్మా. ఆడిని 2 ప్యాక్లు వేయడం అనుకో, కొంచెం యాక్టివ్గా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీడియోలో రికార్డ్ అవుతుందా చెప్పు. వాయిస్ స్మోక్ పెట్టే. సో ఫ్రెండ్స్, ఇదైతే సీరియస్గా తీసుకోకండి, జస్ట్ ఫన్ కోసం, సీరియస్ ఏం కాదు. టవర్ వారం ఎక్కడ సెట్ చేయండి, మంచి పొదల్లోనే పెట్టా. ఆవులు ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఉండేటోళ్ళు సొంతంగా ఆవులు అవి మేపుకుంటున్నారు, మేకలు. ఈ ఆవు పాలు కూడా వీళ్ళ సొంతానికి ఉపయోగించుకుంటారు. బయటకి పంపించడానికి వీళ్ళకి వేరే మార్గం అంటే ఏం లేదు, అదే రోడ్డు వెళ్ళాల్సిందే. వీళ్ళు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా, ఏం చేయాలన్నా సరే, ఎప్పుడైనా ఆటో వస్తే ఆటో ఎక్కడం, లేదంటే నడుచుకుంటూ వెళ్ళడమే. అదే అది మా రైతులదే ఏంటంటే ఒక 4-5 రైతులకు 4-3 యజమానులు ఉన్నాయి అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళంటే మామూలు కొండ ఈ మెట్ట పని చేసి బతకడం, అప్పు తీర్చుకోవడానికి వేరే ఊరు వెళ్ళి ఇంక ఇక్కడ పని ఇంకేదండి, ఇక్కడ పని ఇంకా బయటకు వెళ్తేనే కానీ ఒక 200-300 పని చేయలేరు. అదేంటి పొయ్యిలో అది కాలుతున్నారు? అలాంటియో కొండాయిలు కాలు, తిండెలు కాలు, దుంపాల దూళ్ళు, పీతాలు. కింద పొయ్యిలో ఉన్నది అదే అండి పీతలు, పీతలు అయ్యి కింద కాలాలు తయలేదు, అవి పట్టుకొచ్చి ఆకులో మూట కట్టి ఇక కారం, ఉప్పు కారం కలుపుతామండి. మరి చూస్తురా సార్, మరి అప్పుడే ఒక జ్వరం వచ్చినా, కాలు నొప్పి వచ్చినా చేనా బాధ కదా కిందికి రావాలని. మాత్రలు అవి తెచ్చి పెట్టుకుంటారు మామూలుగా. ఇంక మేము బాధ వచ్చాక మాత్రాలు తెచ్చి పెట్టుకుంటాం అంతే. ఇంకా జ్వరానికి దేనికైనా ఇంకా ఈ 8 రోజుల కోపాల కిందికి వెళ్తాం. ఉన్న రోజులు ఇంకా మిగతా పని ఇక్కడ ఇంకా ఇలాడి చెట్టు అవి దెబ్బకాలని, లిమ్మ చెట్టు ఇలాడి. మా దగ్గర తక్కువ అండి, మరి 100 కాయలు 100 చేసుకుంటారు. ఇదే కదా మీ ఇల్లే? ఎలా ఉంటాం మరి, ఇది కట్టుకోవడం కానీ కట్టాం మాకి గుడిసెలు కట్టుకుంటే చిన్న గుడిసెలా తీసి పంపించండి. చిన్న వంటగది. మేకలు చూశారు కదా, ఇక్కడ మేకలను అయితే పెంచుకుంటున్నారు. వీళ్ళ దగ్గర అయితే మేక ఒకటే 15,000-20,000 అయితే కొనబెట్టుకెళ్తుంటారట. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది, కాకపోతే వీళ్ళకి ఎటువంటి సౌకర్యం అయితే ఇక్కడ లేదు పెద్దగాను. చిన్న ఇంట్లో సామాన్లు కొనుక్కోవాలన్నా సరే ఆ కొండంతా ఎక్కి దిగి వెళ్ళి కొనుక్కొని రావాల్సిందే. తాటి చెట్లు చూశారు కదా ఫ్రెండ్స్, ఈ తాటి చెట్లకు మధ్యలో మాత్రం ఇంకొక చెట్టులా వస్తుంది. చెట్టుకి మధ్యలోనే మరి ఇంకో కొబ్బరి చెట్టుకి వచ్చినట్టుగా ఆకులు అయితే ఉన్నాయి. వాళ్ళకి వంట చేసుకుంటాను నేను, అలాగా ఎవరైనా వచ్చినా సరే వంట చేసుకుంటాను నేను. అదే యాక్చువల్గా మా వాడు అన్నాడంటే ఏదైనా పట్టుకెళ్దాం, అక్కడ ఏమైనా వండుతారా వంటరా డౌట్. కూర చాలా బాగుంది. ఏమనండి వాళ్ళు ఎలా వండిస్తాను, అలాగా చాలా బాగుంది. మినుములు కాదు, పెసర్లు. చూసారా, ఈ బామ్మగారు ఇప్పటికీ కూడా తిరగల్లో పెసలు రుబ్బుతున్నారు. చేలో పండి మేము పిండి గట్ట వేసుకోండి. మేము వరి పండించుకుంటూ వాళ్ళం గట్ట పిండి వేసుకోం. పిండి వేసుకోరు, మందులు కట్టుకోరు. జావర దానికి పిండి గట్ట అవి కోసేసి రేపు శివరాత్రికి వచ్చేస్తాయి. అవి పండిపోయి ఉంటాయి, కోసేస్తాం, బరకంలో వేసేస్తాం. అది కొట్టేసి దాని దూలంతా పొయ్యిలో సెరిగేసుకొని బస్తాలు పట్టేసి మేము అమ్మేసుకుంటాం. వచ్చి పట్టుకుని వెళ్ళిపోతారు, షాపుకి వచ్చేస్తారు.
కేజీ అంటే కేజీ, కొంచెం అంటే కొంచెం లెక్క. అది దేనికి వాడతారమ్మా? అది ఏమో రంగుకు ఓడతారట. మేము చేసుకుని అమ్ముకోవడం తప్ప గానీ అవి కింద ఏం చేస్తున్నారన్నది కూడా మాకు తెలీదు. ఒక్కోసారి 200, 300 అమ్మేస్తారు కేజీ. సో ఇక్కడ అయితే కొంచెం మాకు అన్నం అది వండి పెట్టేసింది, చక్కగా బంగాళదుంప కూర అది వండి. చాలా థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు, వీళ్ళకి రోడ్డు కనుక వస్తే కనుక చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మేము కూడాను. సో ఈ వీడియోని మీరు కూడా వీలైనంత మందికి షేర్ చేయండి. మెయిన్ మాకు రోడ్డు సౌకర్యం అనేది చాలా ఇబ్బంది అన్న. ఎట్లంటే రోడ్డు ఉంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడం అయినా ఇబ్బంది ఉండదు. లేదంటే ఏదైనా ఒక హాస్పిటల్ పర్పస్లో కిందకి వెళ్ళాలన్నా, హెల్త్ బాగాలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది. ఎందుకంటే టైంకి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆటో ఉండదు. ఎన్ఆర్ చేసిన అప్పుడు ఉపాధి పనులు చేసాం, ఉపాధి పనుల టైం లేట్ అయిందంటే మీరు అందరూ కలిసి దాన్ని తయారు చేసుకున్నారు అనమాట. అది అలా ఆ టైంలో ఇది వచ్చింది తప్ప. ఈ విలేజ్ని అయితే ఇక్కడితో స్టాప్ చేసి నెక్స్ట్ జర్నీలో వెళ్ళే దారిలో లాస్ట్ టైం మనం ఆంధ్ర షవర్మ వెళ్ళినప్పుడు మణికంఠని రాజమహల్ అని అయితే ఒకటి ఉంటుంది, అదైతే కవర్ చేయలేదు. ఈ వీడియోలో అయితే వెళ్ళే దారిలో అయితే ఆ మణికంఠని రాజమహల్ వీడియో కూడా చూద్దరు కానీ మీరు. మణికంఠుడు ఊగుతున్నాడు అయ్యప్ప స్వామి, మణికంఠుడు ఊగుతున్నాడు, మణికంఠుడు ఊగుతున్నాడు అయ్యప్ప స్వామి, కంఠుడు ఊగుతున్నాడు, మణికంఠుడు ఊగుతున్నాడు, స్వామి ఉయ్యాల ఊగుతున్నారు. మాతా పార్వతి దేవుకే, కుమారస్వామికే శరణమయ్యప్ప, కుమారస్వామికే శరణమయ్యప్ప. సో వచ్చే దారిలో చూశారు కదా, ఈ వెదురు చెట్లు ఉన్నాయి కదా, వెదురు బొంగులు కింద నీట్గా చిన్నది మంచంలో పెట్టేసి చాలా చక్కగా అయితే చేశారు ఇది. అలాగే పక్కనే బొప్పాయి చూసారా, ఇక్కడ చక్కగా ఎవరో సీతాఫలం మొక్కలు అయితే వేశారు. ఈ పెద్ద ఆయన ఎవరో పకోడీ అమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.